ఈరోజు రెంటపాలలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేదాన్ని పెద్ద సక్సెస్ఫుల్. బికాజ్ ఎందుకంటే పోలీసు వారు ఆంక్షలో పక్క, ప్రభుత్వం అట్రప్లాప్ చేయాలని కసి ఇంకో పక్క, అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు అసలు పీస్ చేసి పడేశారు. అసలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో లెక్క చేయకుండా మాకు మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని చెప్పి ప్రతి సందర్భంలోనూ అడుగడుగున ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలికారు. దీనిపైన పచ్చ మీడియా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే బాగా వెయిట్ చేశాను. అందులో మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ కోసం అయితే బాగా వెయిట్ చేశాను. బికాజ్ ఎందుకంటే వెంకటకృష్ణ ముఖమే మామూలుగా కొద్దిగా ఏడ్చినట్టుండేది, ఇంకొద్దిగా ఎలా ఏడుస్తాడు అని చూసినప్పుడు ఇంకా కన్నీళ్ళు ఒకటే తక్కువ అనిపించింది. నిజంగా వణికిపోతున్నాడేమో పాపం అనిపించింది నాకైతే. బికాజ్ తాడేపల్లి దగ్గర నుంచి సత్తెనపల్లి 82 కిలోమీటర్లు అయితే మీకు 8 గంటల పైగా ఎలా పట్టింది? 8-9 గంటలు. ఆ 9 గంటల మధ్యలో టీ తాగొచ్చు, లేకపోతే ఎన్ని పట్టవచ్చు, లేకపోతే అంత లేట్గా వెళ్తారా మీరు? ఇది ఒక హంగు ఆర్భాటాలు పెట్టుకుని వెళ్తారా? అన్ని కార్లు ఎందుకు 5 అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నా నీలాగే ఉన్న క్యాబిన్లో కూర్చొని 4 వార్తలు, పచ్చ మీడియా నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగానే ఉంటాను, నారా లోకేష్ గారికి మద్దతుగానే ఉంటాను అని పూర్తి స్థితిలో అమ్ముడుపోయిన వార్తలు రాయడు ఆయన. అర్థమైందా? నీలా బడాయి సోకు మాటలు చెప్పారు చూడు గతంలో, నాకు నియోజకవర్గానికి 10,000 ఓట్లు ఉన్నాయి, 10,000 ఓట్లు ఉన్నాయి 5 అని చెప్పి గతంలో అన్నాడులే. మీకు కావాలంటే 24/7 ఏపీ దాంట్లో పనిచేసేటప్పుడు నాకు నియోజకవర్గంలో 10,000 ఓట్లు ఉన్నాయి ఇండివిజువల్గా అన్నాడు. మైండ్ పోయింది. ఓరే స్వామి, రెయ్యంబోలు కష్టపడే వాళ్ళకి 500 ఓట్లు రావడానికి అల్లాడిపోతూ ఉంటారు, నీకు 10,000 ఓట్లు ఏంద్ర బాబాయ్ అని చెప్పి అప్పుడైతే నవ్వుకోలేక వచ్చాం మేము. ఇప్పుడు ఇదే వెంకటకృష్ణ అక్కడ కూర్చొని 9 గంటలు ఎందుకు పట్టింది 5 అంటే ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రారు, అటుపక్క నారా లోకేష్ గారికి రారు, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అది ఆయన ఒక ప్రజానాయకుడు, మాస్ లీడర్. మీకు గుర్తులేదా? ఓదార్పు యాత్ర అనుకున్న షెడ్యూల్కి ఎన్ని రోజులు ప్రొలాంగ్ అయిందంటే ఒక్కొక్కరు ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరు గ్రామంలో అసలు వెళ్ళటానికి అంటే ఆ రూట్ మ్యాప్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ట్రాక్టర్లు లేకపోతే ఎద్దుల బండ్లు అడ్డు పెట్టి మరి మా ఊర్లోకి రావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేవాళ్ళన్నాడు. ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇది జరిగింది. మా గ్రామానికి మీరు రావాల్సిందే, మా గ్రామానికి మీరు రావాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు. కావాలంటే అప్పుడు వెళ్ళి ఆలోచించుకోండి. మనం 20 రోజుల్లో ఒక జిల్లా టూర్ అయిపోవాలంటే 50 రోజులు అయ్యేది. బికాజ్ ఆఫ్ అన్ని గ్రామాలు తిరిగాడు ఓదార్పు యాత్ర అప్పుడైతే. అంత మాస్ ప్రజానాయకుడు ఆయన మా గ్రామానికి వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని అన్ని రోజులు ఎందుకు పట్టింది, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అని మాట్లాడితే ఎట్టా లైవ్ డిబేట్లో నీలాంటి వాడు నిజంగా చెప్పాలనుకుంటూ వణికిపోతున్నావు. నీ బాధ ఏంటంటే రేపు మళ్ళీ ఇప్పుడేమో రెచ్చిపోతున్నాను, రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎట్టా అని చెప్పి నీ ఆవేదన చెప్పుకోలేకపోతున్నావు. ఎక్కడ నీ ఆవేదన చెప్పుకోలేకపోతున్నావు. అంతే, దానికి ఏదో ప్లకార్డులు ఏదో తీసుకొచ్చారు. అసలు డిబేట్లలో ఎవరో కార్యకర్త తీసుకొచ్చే ప్లకార్డులు చూపించే దరిద్రమైన స్వామి. ఎవడు వ్యక్తిగతం వాడు పెట్టుకుంటాడు. కార్యకర్తను ఎవరో పార్టీని సస్పెండ్ చేసేది కార్యకర్తగా ఉన్న అక్కడ ఏమన్నా మాకు మీలాగా 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చుకొని పూర్తి స్థాయిలో మా దగ్గర కార్యకర్తలు అది లేదు. మాకు ఇండివిజువల్గా పూర్తి స్థాయిలో మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అభిమానంతో ఓట్లేసేవాళ్ళే. మాకు ఇంకా సభ్యత్వ స్వీకరణ అదేం లేదు కదా. మేము విస్పందనలు చేయడానికి మేము సభ్యత్వ స్వీకరణ చేస్తాం. మాకు ఇప్పటి వరకు జగన్ అన్నను చూసే ఓట్లేసింది మేము పూర్తి స్థాయిలో. రేపు పూర్తి స్థాయిలో ఆయన సస్పెండ్ చేసేది మా పార్టీకి ఆయన సంబంధం లేదని ఇండివిజువల్గా ఎవరో ప్రజలు వస్తారు, అక్కడ ప్లకార్డులు పట్టుకుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఎవరో ఒకరు వస్తారు, ప్లకార్డులు చూపిస్తారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఏంది? ఈ దరిద్రం ఏందంట అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరో దారిన వాళ్ళు ఎవరో 2 తిట్లు తిరిగితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అనే? చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అనే? ఏదైతే అతను ఏదైతే ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో అతన్ని ఎవరో ఇబ్బంది పెడితేనే కదా అతను ఆ మాట అనేది. మీ ప్రభుత్వంలో అతను న్యాయం జరగలేదేమో, అతన్ని అడగండి పోయి ఎందుకు న్యాయం జరగలేదో, ఏం జరిగిందని. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీకు అన్యాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ, ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగిందా? నో ప్రాబ్లం. అన్యాయం జరిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చాక మీకు న్యాయం చేస్తాను. ఎవరైతే మీకు అన్యాయం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేయలేదు కాబట్టి అతను ప్లకార్డులు పట్టుకొని ఉన్నారు. అంతే కదా. బహుశా పూర్తి స్థాయిలో మీ విచ్చలు విడతానం మీ రెడ్ బుక్ చూపిస్తే కరెక్ట్. మీ రెడ్ బుక్లో ఇదిగో మేము పేరు లాస్ కొడుతున్నాం అంటే కరెక్ట్. మీ రెడ్ బుక్లో ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్. ఎవరో దారిని ఇది అట్లా ప్లకార్డులు చూపిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇటువైంది.
2 చనిపోయారు, 5 అంటే ఎవరో కారు తోలుతా ఒక ముసలాయన తగిలింది, ఆయన చనిపోయాడు పాపం. అట్లా జరగకూడదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వై తగిలి చచ్చిపోయాడు అని మళ్ళీ ఇంకో దరిద్రమైన మాటలు. లోకేష్ గారు ఇది మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ ప్లకార్డుల మీద ఎందుకు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైనప్పుడు చెంచల్గూడ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఆయన ఇంటికి వెళ్తాడు. ఎప్పుడో మధ్యాహ్నం విడుదలయ్యాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఆయన 4 3:30 విడుదలయ్యారు. అప్పుడు విడుదలైతే నైట్ 12 అయింది ఇంటికి వెళ్ళలేక. బంజారాహిల్స్ ఇది మలకపేట, తర్వాత చాదరగట్టు, తర్వాత కోటి, ఆ తర్వాత అబిడ్స్ మీద కూడా అటు నుంచి అటు వెళ్తాక దాదాపు అప్పుడు ఇంకా ఇంత ట్రాఫిక్ ఉండదు, మెట్రో కూడా లేదు. 8 గంటల పైన పట్టింది అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు బంజారాహిల్స్లో ఇంటికి చేరటానికి. ఆయన పట్టుకొని ఈ మాటలన్నీ మాట్లాడితే ఎట్ట వెంకటకృష్ణ చెప్పు? న్యాయమేనా? ఏది పడితే అది మాట్లాడితే. లోకేష్ గారికి జనాలు రారని నువ్వు బాధ ఎక్కువైంది, చంద్రబాబు గారికి జనాలు రారు. ఈయనేంటి సంవత్సరం కల్లా ఓడిపోయినా ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఇదంటే కార్లు ఆయనగా ఎంతోమంది వస్తూ ఉంటారు, ఆయన అభిమానగనం దాని మీద వస్తూ ఉంటారు ఇండివిజువల్గా. ఇన్ని ఆంక్షలు పెట్టి ఇంత టూర్ ఎలా సక్సెస్ అయిందని నీ ఏడు పంతే ఆడేమీ లేదు ఇంకా.